స్పందన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు నగర 31వ డివిజన్ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు గారు. సూరిబాబు గారు నమస్కారం. నమస్కారం. సూరిబాబు గారు, విభూతి సూరిబాబు గారి పేరు గడిచిన కొన్నేళ్లుగా వింటున్నాను. టీడీపీలో మరింత ప్రాచుర్యం ఉంది. మీ మాటలు బట్టి టీడీపీ ఆవిర్భావం నుంచి సభ్యత్వం తీసుకున్నారు. ఆవిర్భావంలో కూడా మీ నాన్నగారు ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్నాళ్ళు కూడా పార్టీతో జర్నీ చేస్తున్నారు. విభూతి సూరిబాబు పేరు ఎప్పుడూ కూడా పార్టీకి ఉపయోగపడే పదవులే తప్పించి విభూతి సూరిబాబుకు ఉపయోగపడే పదవులు ఏనాడు కూడా లభించలేదు. మీ జర్నీ అంతా కూడా తెలుసుకోవాలని ఉంది. మీరు ఎప్పుడు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారో, అందులో ప్రొఫెషనల్గా ఎప్పుడు మారారో మీ మాటలు. 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. 82 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పార్టీలోనే ఉన్నాను. 83లో సభ్యత్వం తీసుకున్నాను. పార్టీలోనే ఉన్నాను కానీ సభ్యత్వం తీసుకున్నది 83. ఓకే. నాన్నగారికి కన్సల్ట్ చేయకుండా ఎన్టీ రామారావు గారు ఏ మాట కూడా ముందుకు వేసేవారు కాదు, ఏ అడుగు కూడా ముందుకు వేసేవారు కాదు. నాన్నగారు అంటే అంత గురి. నాన్నగారు యాస్ట్రాలజీ శ్రీకాకుళం సిద్ధాంత్ గారు అంటే అంత గురి అనమాట. ఏమైనా సరే రామారావు గారికి అప్పుడు హేమచంద్ర ప్రసాద్ గారు అని సెక్రటరీ ఉండేవారు. తర్వాత గవర్నమెంట్ నుంచి పిఎల్ సంజీవ్ రెడ్డి గారు అనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఉండేవారు. వీళ్ళు మా నాన్నగారికి ఫోన్ చేయడం, అప్పుడు మనకి ఫోన్ ఫెసిలిటీస్ లేదు. 82లో 83లో కూడా లేదు, 90 వరకు లేదు. అప్పట్లో మాకు శ్రీనివాస టాకీస్, కినిరా థియేటరు, కాస్మోపాలిటన్ క్లబ్బు, అక్కడికి ఫోన్లు చేసేవారు. ఫోన్ చేసి గంట ముందు ఫోన్ చేసేవారు. ఆ టైంకి నాన్నగారు నేను వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత మీరు పలానా టైంకి రండి హైదరాబాద్ అని చెప్పేవారు. చెప్తే ఆ టైంకి ఈ జర్నీ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ శ్రీకాకుళం? ఎన్టీ రామారావు గారికి మీ నాన్నగారికి కనెక్షన్? నాన్నగారు ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్, ఇండియాలోనే పెద్ద అంపోల సిద్ధాంత్ గారు అంటే ఫేమస్. ఓకే. అప్పట్లో అందరూ కూడా పివి నరసింహరావు గారి దగ్గర నుంచి అందరూ కూడా నాన్నగారు అంటే ఇది. అప్పట్లో ఇందిరాగాంధీకి అమేధీలోన నుంచుండేటప్పుడు ఇందిరాగాంధీ అమేధీలో గెలుస్తుందని చెప్పి నాన్నగారు చెప్పారు. అప్పుడు మనం డైరెక్ట్ కాంటాక్ట్స్ కాదు కదా, అన్ని లెటర్స్ ద్వారా వెళ్ళి. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం సమయంలో మీ నాన్నగారు ఇన్వాల్వ్ అయ్యారు. అనతి కాలంలోని కొన్ని నెలల్లోనే టీడీపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఎలాంటి సలహాలు సూచనలు ఎన్టీ రామారావు గారికి అప్పట్లో మీ నాన్నగారు అందించారు? ఎంత మేర ఏదైతే ఆఫ్రానికి సంబంధించి ఎన్టీ రామారావు గారు పాటించారు? ఎన్టీ రామారావు పాటించడం అంటే ఆయనకి ఏదైనా డౌట్ వస్తే అడిగేవారండి. ఆయన ఇప్పుడు కూడా ఒక నిబద్ధత గల వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఏ పని చేసినా సరే ఒక యూనిఫామ్గా వెళ్ళి ఒక సిస్టమేటిక్గా వెళ్ళి మనిషి ఎన్టీ రామారావు గారు. ఆయనకి ఏమైనా డౌట్ వచ్చిందంటే అప్పుడు చెప్పేవారు. ఆయన నాన్నగారికి కూడాను 2 సంవత్సరాల అబ్జర్వేషన్లో చూసుకొని అప్పుడు పిలిపించారు. ఓకే. అబ్జర్వ్ చేసుకొని అబ్జర్వేషన్లో 2 years పెట్టుకున్నాడు ఆయన ఎన్టీ రామారావు గారు. అంటే పార్టీ పెట్టక ముందు నుంచి పార్టీ ఆలోచన ఉంది. ఎన్టీ రామారావు గారు అప్పుడు అబ్జర్వేషన్ చేసుకొని అప్పుడు నాన్నగారికి పిలిపించారు. నాన్నగారు పిలిపిస్తే అప్పుడు మీ నాన్నగారితో పాటు నేనే ఫాలో అయ్యేవాడిని. హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం, కలిసేవాళ్ళం. అప్పట్లో కోనార్క్ ట్రైన్ కొత్తగా వేయటం అనమాట. అప్పుడు 11:30కు ఉండేది ట్రైన్. ఆ ట్రైన్కి వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళేసరికి ఆయన కారు, అదే అంబాసిడర్ కారు ఏదో పంపించేవాడు, దాంట్లో వెళ్ళిపోయి అక్కడ నాచారం స్టూడియోలో కొంతకాలం అక్కడ ఉంచేవారు. రూమ్స్ ఉండేవి నాచారం స్టూడియోలో, అక్కడ ఉండేవాళ్ళం. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. మాకు టైం నాన్నగారికి ఏంటంటే తెల్లవారి రామారావు గారు టైమింగ్ ఏంటంటే తెల్లవారి 5 గంటలకల్లా మనం ఆయన దగ్గర అటెండ్ అవ్వాలి. 5 గంటలకు అటెండ్ అవ్వాలంటే నాన్నగారికి అవ్వదు. 1 గంటకి లెగిసి పూజలు గట్ట చేసుకొని అన్నీ చేసుకుంటేనే 6, 6:30, 7 అవుతుంది కంప్లీట్ అయ్యేసరికి. నా టైం సిద్ధాంత్ గారు మీ టైం తీసుకొని ఆ టైంకి నాకు చెప్పండి, ఆ టైంకి నేను ఇది అవుతానని చెప్పారు. నాన్నగారికే టైం ఇచ్చేవారు ఆయన. నాన్నగారి టైం ప్రకారం ఫాలో అయ్యేవారు. మొత్తానికి అప్పట్లో 82లో కలిశారు. తర్వాత పార్టీ ఫార్మేషన్లో ఉన్నారు. 82, 83 మీరు సభ్యత్వం నుంచి కూడా. ఆ తర్వాత మీ జర్నీ ఎలా కొనసాగింది? నా జర్నీ అప్పటి నుంచి అలా వెళ్తున్నదండి. గవర్నమెంట్ పోస్ట్ ఏదో ట్రై చేద్దాం అనుకున్నాము, మరి ట్రై చేయలేదు. అలా ఊరుకుంటుపోయాం. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా? పార్టీ ఇవ్వలేదు? పార్టీ గురించి చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు నాన్నగారు ఎన్టీ రామారావు గారు నాకు ఆగ్రో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్లోన ఆక్సిలరీ అసిస్టెంట్ గాను శ్రీకాకుళం విజయనగరంకి ఒకటే పోస్ట్. అది ఆక్సిలరీ అసిస్టెంట్, ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దాంట్లోన నాకు ఆక్సిలరీ అసిస్టెంట్గా వేశారు.
ఈ 2 జిల్లాలకి కలిపి 36 మండలాలకి నాకే ఒక్కడికే వేశారు. అప్పుడు నేను చేసిన తర్వాత తెల్లకాలం ఒక 1 ఇయర్ 2 ఇయర్ 1 ఇయర్ వరకు చేశాను. తర్వాత ఎప్పటికీ పర్మనెంట్ చేయట్లేదు. అప్పుడు 850 రూపాయలు శాలరీ చేస్తే పర్మనెంట్ చేయలేదు. ఎన్టీ రామారావు గారు చెప్పినా పర్మనెంట్ చేయలేదు కదా అని చెప్పి ఊరుకుండిపోయాను. ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు అంటే తెలుగుదేశం గవర్నమెంట్ పడిపోయిన తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చారు. చెన్నారెడ్డి గారు వచ్చిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను. అప్పుడు అగ్ర ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ ఎవరంటే సత్యనారాయణ గారిని కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఆయన ఉన్నారు. అంటే చెన్నారెడ్డి క్యాండిడేట్ ఆయన వెళ్ళేసరికి అడిగేసరికి సార్ కన్ఫర్మ్ చేస్తానన్నారు కదా, మరి నాకు కొద్ది ఇబ్బందిగా ఉంది సార్, మరి ఎలాగని అడిగితే ఆయన ఆల్రెడీ 10-15 సంవత్సరాల నుంచి ఉన్నారండి ఇక్కడ, చేసిన వాళ్ళు ఎవరు లేరు, కన్ఫర్మ్ చేయలేదు ఇప్పుడు వరకును అని అన్నారు. అంటే మరి కన్ఫర్మ్ చేయకపోతే నేను ఈ శాలరీతో నేను మెయింటైన్ అవ్వలేనండి, ఇబ్బంది పడుతున్నానండి అని చెప్పి నేను అన్నాను. అంటే అతను తన పిఏ పిలిచి ఎవరు ఈ అబ్బాయి ఏంటి అంత దీనికి అడుగుతున్నాడు అని అడిగాడు. అడిగితే సత్యనారాయణ గారు అడిగారు. అడిగితే ఈయన ఎన్టీ రామారావు క్యాండిడేట్ అండి, ఆయన ఎన్టీ రామారావు గారు ఏం చేయరు ఇంటికి అని చెప్పేసి అన్నాడు ఆయన. అందుకని అంత దీనికి అడుగుతున్నాడు అని చెప్పేసి అంటే నాకు కష్టం అండి, అవ్వదండి అని. అయితే నేను రిజైన్ చేస్తానండి, రిజైన్ చేశాను. అప్పుడు రిజైన్ చేశారు చెన్నారెడ్డి గారు. అప్పుడు రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత అక్కడి నుంచి 3 monthsలోన అందరికీ కన్ఫర్మేషన్ వచ్చింది. సరే మరి అప్పుడు 850 రూపాయలు చేసేవాడు. కన్ఫర్మేషన్ అయిన తర్వాత 12,000కి అంత శాలరీ పెట్టారు. కన్ఫర్మ్ అయిన తర్వాత అందరికి చేశారని నేను వదిలేశాను. చాలా మంది పార్టీ గురించి గొప్పగా చెప్తుంటారు కార్యకర్తలు, నేను పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తను అని చెప్పి. కానీ సూరిబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ పార్టీ ఆవిర్భావం ముందు 2 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో కూడా మీరు పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పట్లో పార్టీ నెంబర్ 2 చంద్రబాబుతో మీరేమి కనెక్టివిటీ పెట్టుకోలేదా? అప్పట్లో నాన్నగారు కానీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదండి. చంద్రబాబు నాయుడు గారు అప్పటికే నాన్నగారు అంటే అభిమానం, గౌరవం, మర్యాద. వెంకటేశ్వరరావు గారు అంటే పెద్దలు, ఆయన అందరూ బాగానే మాట్లాడేవారు. క్రియాశీలంగా చెప్పాలంటే యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ లేనట్టే. ఒక్కొక్క టైం ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు అనే అతను పార్టీని బస్టు పట్టించిన స్టేజ్ తెచ్చాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు. ఆయన రాజకీయ చతురత బట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడింది. కొంతమంది రకరకాలుగా అనుకుంటారు. ఎవరు అనుకున్నా సరే ఆయన ఒక సిస్టమేటిక్గా చేశాడు. ఆయన చేశారు. తర్వాత మీరు 82లో ఇదయ్యారు, సంస్థాగతంలో ఉన్నారు. 83 నుంచి సభ్యత్వం తీసుకున్నారు. తర్వాత మీ వృత్తిగత కార్యక్రమాల్లో ఉన్నారు. 2010 నుంచి ఫుల్ టైం యాక్టివ్ అయిన పరిస్థితి. అంత మునుపు ఇంకో మాట చెప్తున్నాను. చెప్పండి. నాకు అదే ఇది అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు చంద్రబాబు నాయుడు తమ్ముడు కజిన్ అనమాట. ఆయన వాళ్ళ పిన్ని గారు అబ్బాయి యోగం నాయుడు గారు అని. ఆయనకు అప్పచెప్పి సూరిబాబు గారికి గురుగారు అబ్బాయి దేంట్లో వేయించండి అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి అన్నారు. అంటే సరే అప్పుడు నేను లిక్కర్ ఫీల్డ్లోనే చేసి వదిలేశాను. అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు వేయించారు. అప్పుడు మోహన్ మేకెన్స్ అని చెప్పేసి ఓల్డ్ మంక్ రమ్ము, ఓల్డ్ నైట్ విస్కీ, టాబ్లెట్ బీరు ఆ దాంట్లోన మోహన్ మేకెన్స్ వేశారు. మోహన్ మేకెన్స్ను బిన్నీ కంపెనీ 2 కంపెనీలు చూస్తుండేవారు ఆయన. యతిరాజన్ గారు అని ఆయన ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చినప్పుడు గురుగారు అబ్బాయి అండి అని చెప్పేశారు. అప్పుడు పిఎల్ సంజీవ్ రెడ్డి గారు రికమెండ్ చేశారు, వేసారు. వేసిన తర్వాత అక్కడ కూడా నేను ఏమనలేకపోయాను. కాకినాడ దగ్గర రామచంద్రపురం బ్రూవరీ ఉండేది, ఆర్టోస్ బ్రూవరీస్ అని. దాంట్లో చాలా కాలం చేశాను. అది వదిలేశాను. వచ్చిన తర్వాత ఆ అనుభవం ఒకటి ఉంది. తర్వాత సరే మరి ఎలాగా ఉంది కదా, వ్యాపారం చేసుకుంటే బెస్ట్ కదా అని ఉద్దేశం మీద నేను అలాగ ఊరుకుండిపోయాను. తర్వాత ఇలాగైంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు యోగా నాయుడు గారికి ఇంట్రెస్ట్ చేశారు. యోగా నాయుడు గారు 2 కంపెనీలు తీసుకెళ్ళి ఆయన స్వయంగా తీసుకెళ్ళి గురుగారు అబ్బాయి ఎలాగైనా సరే ఆయనకు ఒక లైఫ్ టర్నింగ్ చేయండి అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు నేను డైరెక్ట్గా ఎంటర్ అయిపోయాను. చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయి, యోగా నాయుడు గారు చెప్పారు పదలేవు.
ఇక్కడ మీకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పారు నియోజకవర్గంలో పార్టీ పరంగా కానీ ఇలాంటి క్రియాశీలక పదవులు కానీ క్రియాశీలకంగా యాక్టివ్ తెలుగుదేశంలో అవును తెలుగుదేశంలో ఏదైనా సరే అమ్మగారు మాత్రం లక్ష్మీదేవి గారు ఏదైనా సరే నా ఏరియాకి మాత్రం ఇంపార్టెంట్ విషయాల్లో ఏది వచ్చినా సరే ఆవిడ ఇక్కడ ఉండేటప్పుడు మాత్రం శ్రీకాకుళం 31వ డివిజన్లోనే ఏది వచ్చినా నన్నే శ్రీకాకుళంలో ఏది స్టార్ట్ చేసినా నా దగ్గర నుంచే స్టార్ట్ చేసేవారు. ప్రతి నెల మినిమం 2 ప్రోగ్రామ్ 3 ప్రోగ్రాంలు పెట్టివాడిని నేను. ఆవిడనే ఫోకస్ చేసి నేను పెట్టుకుంటేవాడిను. ఆవిడ తర్వాత నేను అని చెప్పేసి పెట్టుకుంటేవాడిను. టౌన్లో కూడా ఏవైనా సరే నాకు కంపల్సరీ నాకు ఇన్వైట్ చేసేవారు, నేను అటెండ్ అయ్యేవాడిను. నాకు అక్కడ కూడా నాకు ప్రయారిటీ ఇచ్చేవారు అమ్మగారు. ఎప్పుడు కూడా నాకు తక్కువ చేయలేదు, నేను దేనికి ఆశించలేదు. ఆవిడ ఏం చెప్తే ఆ పని చేసుకొని వెళ్ళిపోవడమే నాకు తెప్పించి ఏ విషయంలో కూడా వ్యతిరేకంగా మాట్లాడటం కానీ ఏమీ లేదు నాకు. ఈ నేపథ్యంలో 2010 మీరు చెప్పింది 2014 నుంచి ఆవిడ ఎమ్మెల్యే 2010 నుంచి ఏమేమి కార్యక్రమాలు చేశారు, పార్టీ పరంగా ఎలాంటి పదవులు వచ్చాయి, పార్టీ పరంగా అంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. అవును, మున్సిపల్ ఎన్నికలు జరగనప్పుడు మరి పార్టీ పదవులు ఎలాగా రావు. మరి అదే ఊరుకుండిపోయిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. 2011లోనూ 12లోనూ ఇచ్చారు ఇన్ఛార్జ్ కన్నా. 2014లో ఇచ్చారు. అప్పుడే వార్డులు డివైడ్ చేసి కార్పొరేషన్ అయింది 2014లో. 2014లో వార్డు డివిజన్లోన నాకు 31వ డివిజన్ నాకు చేశారు. నాకు 31వ డివిజన్ నాకు ఇచ్చి అక్కడి నుంచి చేశారనమాట. అప్పటి నుంచి అలా చేసుకొని వస్తున్నాను. నా డివిజన్లో ఏ కష్టం వచ్చినా సరే ప్రజలు కానీ ఎవరు కానీ ఏదైనా సూరిబాబు సూరిబాబు దగ్గరికి వెళ్తే మనకి ఏదో పని చేస్తాడు అని ఏది ఆశించడం అనే ఉద్దేశం మీద నా మీదే డిపెండ్ అయ్యేవారు చెప్పు చాలా వరకు. ఇక్కడ రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉండేవి. 8 రోడ్లు వేయించానండి. ఇప్పుడు వరకు ఏ ఇన్ఛార్జ్ కూడా అలాగే వేయించలే. 8 రోడ్లు దండి వీధిలో 3 లైన్లు 3 రోడ్లు వేయించాను. 40 ఫీట్ రోడ్డు దండి వీధి లోపల వేయించాను. వాళ్ళు గొడవలు పడినా సరే ఆ గొడవలు సెటిల్ చేసి వాళ్ళకి కామ్ చేసి 8 రోడ్లు వేయించాను. తర్వాత దగ్గర 60 వరకు పెన్షన్లు ఇప్పించాను. కొత్త పెన్షన్లు 60 ఇప్పించాను. 850 కొలాయి కనెక్షన్లు ఇప్పించాను, ట్యాప్ కనెక్షన్లు, అమృత స్కీమ్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా సాయినగర్ కాలనీ అన్నీ వెళ్తే పెద్దల పైప్ లైన్ వేయించానండి. వాళ్ళు ఎప్పుడు ఊహించుకోలేదు. వాళ్ళు ఎప్పుడు చెప్పినా సరే నాకేమైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే ఆ వార్డు నుంచి ఒక ఇంపార్టెంట్ పర్సన్ని పట్టుకుని వెళ్ళివ్వండి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి, సార్ ఇక్కడ ప్రాబ్లం వెళ్ళింది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇదిగోండి వచ్చారు, ఎలాగైనా చేసి పెట్టాలని చెప్తే వాళ్ళు కూడా అప్పుడు వెంకటేశ్వర గారు ఉంటారు, మున్సిపల్ ఇంజనీర్ గారు, ఆయన కూడా మనకి కోఆపరేషన్ చేశాడు. ఆయన ఇప్పుడు లేరు. వాళ్ళందరూ కోఆపరేషన్ చేయడం బాగా చేసుకుని వెళ్ళాను. మొత్తానికి మీ వ్యక్తిగత కృషి వల్ల 31వ డివిజన్లో ఎన్నో సమస్యలను సరి చేశారు, ఎంతో అభివృద్ధిని దరి చేశారు. అయితే 2014లో కార్పొరేషన్గా మారింది శ్రీకాకుళం. అంతకుముందు ఒక 4-5 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా శ్రీకాకుళం కార్పొరేషన్కి పాలక వర్గం అంటూ లేదు. పాలక వర్గం లేకపోవడం వల్ల శ్రీకాకుళం ఎంత మేర నష్టపోయిందంటే సూరిబాబు ఏమని చెప్తారు? ఏ కష్టం వచ్చినా సరే పాలక వర్గంలో అయినప్పుడు ఎవరికి చెప్పే నాదుడు లేకపోతే ఏమవుతుందండి? ఒక ఇంటికి పెద్ద లేకపోతే ఆ ఇంటి ముందుకు వెళ్తుందా? ఇంటికి గడువు ఇది అవ్వదు కదా, ఇంటి తల భవిష్యత్తు ఉండదు కదండి. అలాగే తయారైంది. ఎప్పుడైనా సరే రోడ్లు చూడండి, ఎక్కడ పక్కన పాడైపోయి ఉన్నాయి, క్లియరెన్స్ లేదు. ఎవరైనా ఏదైనా కష్టం వచ్చినా సరే ఎవరైనా చెప్పుకోవడానికి నాదుడే లేడు. ముందు కార్పొరేషన్ అంటూ ఉంటే ఒక వార్డుకి ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఒక డివిజన్కి ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఓ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నాడు, కార్పొరేటర్ ఉన్నాడు. ఆ టైంలో వాళ్ళు చెప్పుకొని వెళ్తారు. ఆ సిస్టంలోనే వెళ్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే మరి ఏం జరుగుతుందో మొత్తం మీద సంథింగ్ హ్యాపెనింగ్ దేర్. ఏదైనా హ్యాపెనింగ్ కాదు సార్, కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పాలక వర్గం ఏర్పాటు అవ్వలేదు గడిచిన 10-15 ఏళ్ళుగా. ఈ పాపం ఎవరిదంటారు? పాపం ఎవరిది అంటే పాపం బాధ్యులైన వాళ్ళు మాత్రం ప్రజలే. ఓకే, ప్రజలు నాలాంటి కార్యకర్తలే బలి అయిపోయారు తప్పించి వాళ్ళు పాలకవర్గం బాగానే ఉన్నారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఏమైనా కష్టం వచ్చినా సరే ఏమైనా వచ్చినా సరే మేము గట్టిగా అడగలేము. ఏమైనా సరే మేము చెప్తే పెద్ద డిమాండ్ చేసేవారు కాదు. నాకంటే మాకు అప్పుడు లక్ష్మీదేవి గారు ఉన్నారు, సూరిబాబు చెప్పారు చేయండి అని చెప్పేసి ఆవిడ చేసి ఫోన్ చేయించుకునేవాడిని. నేను ఇక్కడ ఏదైనా పని అయితే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని, వెళ్ళి దగ్గర నుండి ఫోన్ చేయించుకునేవాడిని.
ఒక 1 year 1.5 year క్రితం అనుకుంటా ఏదైతే ఈ విలీన సమస్యలు ఈ కాజీపేట పెద్దపల్లి వీటికి సంబంధించి క్లియర్ అయిపోయి మరికొద్ది రోజున ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి కూడా అప్పుడు కమిషనర్ మన ఓబ్లేష్ గారు కూడా ఒక 1.5 year ఒక కామెంట్ చేశారు. ఇది ఆగుతుందో ఆపుతుందో, ఎందుకు ఈ పొజిషన్ వచ్చింది అంటారు? మీరేమైనా అనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే ఈ రాజకీయాల వల్ల ఆగుతుందనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంతే తప్పించి నేను దాని గురించి కామెంట్ చేయవలసిన ఇది లేదు నాకు. మీరు కామెంట్ చేయరు. ఈ రోజుకి ఇబ్బందులన్నీ సెట్ అయిపోయి ఈ రోజు ఎన్నికలు జరిగాయి అనుకుంటే కార్పొరేషన్ ఎలా ఉంటుంది పరిస్థితి? ఏ పార్టీ మద్దతు వస్తుంది? ఎవరు కమిషనర్ ఇది అవుతారు అనుకుంటున్నారు? అంటే ఏముందండి, ఇప్పుడున్న పరిస్థితుల్లోన తెలుగుదేశం 50 డివిజన్లకి క్లీన్షిప్ అవుతుందనే ఉద్దేశం మీద నేను ఉన్నానండి. తెలుగుదేశం 50 డివిజన్లు కూడా తెలుగుదేశం వస్తుందని. ఎందుకంటే ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చిందండి, ప్రజల్లోన చాలా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడు సార్వత్రిక ఎలక్షన్స్ అయ్యింది అనుకోండి, సార్వత్రిక ఎలక్షన్లు అయ్యేటప్పుడు దాని మీద బేస్ అయ్యి కూడా మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. దాని తర్వాత ఎఫెక్ట్ మున్సిపల్ ఎలక్షన్ మీద కూడా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశంలోన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఒక మంచి అడ్మినిస్ట్రేటరు, ఒక కరెక్ట్గా ఒక దీనిగా చేసే వ్యక్తి అని చెప్పేసి ప్రజల్లోన ఆయన మీద ఒక దృఢ సంకల్పం ఉంది, ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏదో చేద్దాం అనుకుంటారు, చేయలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట అన్నారు ఇప్పటికి కూడా. సార్ చాలామంది ఇంటర్వ్యూలు చూస్తున్నాను నేను, ఆయన ఏంటన్నారు, సార్ మీరు ఇప్పుడు మీ గవర్నమెంట్ వస్తుంది, మీరు ఏం చేయగలుగుతారండి అని అంటే ఇన్కమ్ సోర్సెస్ చూపిస్తే ఆటోమేటిక్ డెవలప్ అయిపోద్దండి. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారండి, పోలవరం 70% కంప్లీట్ అయ్యింది, ఇంకా 30% అయినసరికి 1% ఉన్నా అయిపోయినట్టే. 30% కంప్లీట్ చేయడానికి పెద్ద విచిత్రం కాదు. 1 year కష్టపడితే జగన్మోహన్ రెడ్డి అనే 1 year కష్టపడితే అయిపోను. రాష్ట్రం సంగతిలో రాష్ట్రం అభివృద్ధి గురించి అదే చెప్తున్నాను. 1 year కష్టపడితే అయిపోను. 1 year కష్టపడితే ఇది పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుంది. పోలవరం ప్రాజెక్ట్ అయితే కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేస్తే రేపు పొద్దున ఏ స్టేట్కి అయినా సరే మనం అప్పు ఇచ్చే స్టేజ్లో మనం వెళ్తాం. అదే ఒక్కటే అన్నారు ఆయన. ఆ ఒక్క మాట ప్రపంచంలోనే ఉన్న అన్ని దేశాలకు కూడాను ఎఫెక్ట్ తగిలినట్టు. అన్ని దేశాల్లో తెలుగు కూడా ఉన్నాడండి, అందరూ అబ్జర్వ్ చేస్తున్నారండి. రాష్ట్ర రాజకీయాల రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఇందాక మీరు మాటల్లో అన్నారు, ఏదైతే 2014లో కార్పొరేషన్గా మారిన తర్వాత 31వ డివిజన్ బాధ్యతలు అంతా కూడా నాకే అప్పచెప్పారు, ఇక్కడ మొత్తం అభివృద్ధి సంక్షేమం అంతా ఇచ్చేస్తున్నానని చెప్పి కార్పొరేషన్ వరకు ఈ డివిజన్ వరకు బాధ్యతలు అప్పచెప్పారా? ఇంకేమైనా పెద్ద పదవికి సంబంధించి ఆశీస్సులు ఏమైనా అందించారు? అప్పట్లో ఏమైనా ఆ తరహా మాటలు అనుకున్నారా? ఏమన్నా అమ్మగారు అన్నారు సూరిబాబు గారు, దీంతో మీరు ఇది అనుకోకండి, మీరు లెక్కర్లో స్టేట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు కాబట్టి మీకు స్టేట్లో కూడా పదవులు వచ్చి ఏర్పాటు చేస్తామని అప్పుడు సాధికార కమిటీలోనే డైరెక్టర్గా నాకు ఇచ్చారు. ఓకే, ఆ తరహా బ్లెస్సింగ్ అమ్మగారు కార్పొరేషన్ లో ఈ డివిజన్ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ ఈ స్థాయి వరకు ఇప్పుడు కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఏదైనా సరే ఇంపార్టెంట్ ఏదైనా అయితే నాకు ఫోన్ చేస్తుంటారు. సూరిబాబు గారు, ఇందాక మీరు మాటల్లో అన్నారు, ఏదైతే 2014 నుంచి ఈ తరహా బాధ్యతలు అప్పచెప్పారు, ఏదైతే డివిజన్ ఇన్ఛార్జిగా ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇక్కడ నుంచి పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు కొండ లక్ష్మీదేవి అమ్మగారిని ముందు వరుసలో పెడితే ఆవిడని ప్రొటెక్ట్ చేస్తూ నేను వెనకుండి అన్ని రకాలు చేసుకున్నానని చెప్పి ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కొంత రప్చర్ అయితే, మీరు ఎంత లేదనుకున్నా రప్చర్ అయితే క్రియేట్ అయ్యింది. ఎన్నికల ముందు కొంత అలజడి అయితే సృష్టించింది. ఈ నేపథ్యంలో విభూతి సూరిబాబు గుండు వర్గం అంటే ఏమని చెప్తారు? నేను గుండు వర్గం కాదండి, నాకు పదవి ఇచ్చింది చెప్పండి. పదవి ఇచ్చింది లక్ష్మీదేవి గారు. ఆవిడ ఇచ్చిన తర్వాత నేను కంటిన్యూ చేసుకుని వెళ్తున్నాను. ఇప్పుడు ప్రజల్లో ఎలాగంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవనాయండి, తెలుగుదేశం వర్గీయులు అవనాయండి, వాళ్ళు తెస్తున్నారు అప్పిరి తప్పించి గొండు కానీ వాళ్ళిద్దరికి ఏ మనస్పర్ధలు లేవండి. ఆయన ఇప్పటికీ కూడా అమ్మగారు సార్ ఏంటంటే నాకు తల్లిదండ్రులతో సమానం అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ప్రతి బ్యానర్ దీంట్లో కూడా ఆయన తిరుగుతున్నాడు. సైకిల్ కరపత్రాలు తగలబడ్డాయి, మరి గుండింట్లో తగలబడ్డాయంటే కార్యకర్తలు చేసిన దానికి వాళ్ళు కూడా ఏం బాధ్యతలు వహించలేరు కదండి. వాళ్ళ ఇంట్లో మీకే ఉదాహరణ ఉన్నారు,
వాళ్ళ ఇంట్లో నా ప్రతి వ్యక్తి కూడా హ్యాపీగా సొంత మనిషిగా వెళ్ళిపోతారండి. వాళ్ళు బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటారు, మాట్లాడతారు, హ్యాపీగా కష్టంగా మాట్లాడేసి వచ్చేస్తారు. ఏ నాయకుడి దగ్గరికైనా వాళ్ళకి వెళ్ళగలరా? వాళ్ళు ఇచ్చిన చనువు బట్టే ఎప్పుడైతే టికెట్ ఆవిడకి ఇవ్వలేదని చెప్పేసి కార్యకర్తలకు హర్ట్ అయ్యి ఆ బ్యానర్స్ చింపడం గట్రా చేశారు. చేయటం అనేది తప్పే. ఆ సిచ్యువేషన్లో మీరు ఆ కార్యాలయంకి వెళ్ళారు, ఈ కార్యాలయంకి వెళ్ళారా? ఏ కార్యాలయం? గుండ కార్యాలయంకి వెళ్ళారా, గుండు కార్యాలయంకి వెళ్ళారు? మేము వెళ్ళలేదండి, ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఎటు వెళ్తున్నారు? ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తను సార్ నేను. ఓకే. ఇప్పుడు నేను తెలుగుదేశం కార్యకర్తను నేను. ఆ తర్వాత అమ్మగారు వచ్చిన తర్వాత అమ్మగారితో పాటు వెనకాల సార్తో అప్పలసుండన్ గారితో వెనకాల తిరగడం, అమ్మగారు రాకముందు నుంచి అప్పలసుండన్ గారితో తిరగడం గట్రా అయ్యింది. మీకు అదే చెప్దాం అనుకోండి. ఫొటోస్ ఉన్నాయి మాకు. ఇప్పుడు 89, 90లోన ఆయన నేను కలిసి తిరిగినవి ఉన్నాయి. ఆయన నేను మా అందరం సూరిబాబు అందరూ కూడా అందరూ కలిసి తిరిగిన వాళ్ళమే. మొత్తానికి ఇది మాట్లాడుకుందాం. 2019 నుంచి 24 ఈ కొద్ది ముందు రోజుల వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా గుండా లక్ష్మీదేవి ఉన్నారు. అభ్యర్థుల ప్రకటనలో మాత్రం గుండి శంకర్ పేరు వచ్చింది. ఇది మీరు జీర్ణించుకున్నారా? అంతవరకు ఈవిడ కార్యక్రమాలు చేసింది కదా ఒక సగటు కార్యకర్తగా, మీరు ఎలా అభివర్ణిస్తారు ఈ సిచ్యువేషన్? దానికి కామెంట్ చేయాల్సిన నెసెసిటీ ఏం లేదండి. ఆయన ఒకటి అన్నారు, లోకేష్ బాబు గారు ఒకటి అన్నారు, ఏమని, యూత్కి ఎంకరేజ్ చేస్తాం, 40% యూత్కి మేము అనౌన్స్ చేస్తామని చెప్పారు. ప్రతి వ్యక్తి ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైనా ట్రై చేయొచ్చు, ఎవరైనా ట్రై చేయొచ్చు. శంకర్ గారు ట్రై చేసుకున్నారు. ఆయన పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా మాకు బాగా పరిచయం. మాది అంపోలు, అది కిష్టపేట. జాతి గారు అప్పుడు పూర్వం నుంచి మాకు పరిచయం ఉన్న వ్యక్తులు వాళ్ళు. మాది అంపోలండి. ఓకే. నాన్నగారు కూడా అంపోలు సిద్ధార్థ్ గారు అంటారు. అవును. అది కిష్టపేట. పూర్వం నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు కూడాను ఆవిడ ఇప్పుడు నేను లేటుగా శంకర్ గారి దగ్గర రావడం కారణం ఏంటంటే ఆవిడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈయనకి అనౌన్స్ చేసిన తర్వాత కూడా నేను వెళ్ళలేదు. ఏంటంటే ఆవిడ మీటింగ్ పెట్టినప్పుడు, ఆవిడ ఇన్ఛార్జ్గా మీటింగ్ పెట్టినప్పుడు ఇన్ఛార్జికి అనుకూలంగా వెళ్ళేదే కార్యకర్త. ఎమ్మెల్యే కంటెస్ట్ క్యాండిడేట్ గుండా శంకర్ గారు. అవును. ఇప్పుడు అందుకనే నేను మీటింగ్కి పిలిస్తేనే వెళ్తాను, ఎవరు పిలిచినా వెళ్తాను. పిలిచారు మీకు గుండు శంకర్? వచ్చారు, పిలిచారు, ఇన్వైట్ చేశారు. పిలిచినా సరే మేము అప్పటికి ఇంకా అమ్మగారు సీట్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి ఆవిడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మీటింగ్ పెడుతున్నారు. మీటింగ్లు పెట్టినప్పుడు నేను నాకు అడిగారు, మీరు తెలుగుదేశం కార్యకర్త కదండి, మీరు రావాలి కదా అని అడిగారు. అడిగితే నేనేంటన్నాను, తెలుగుదేశం కార్యకర్తనేనండి. ఇప్పుడు ఆవిడ ఇన్ఛార్జ్గా ఉండేటప్పుడు ఆవిడ మాట ప్రకారం వెళ్ళాలి కదా. ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్. మీరు ఇన్ఛార్జ్ అని గుండా లక్ష్మీదేవికి ఒక గొప్ప గౌరవం ఇస్తున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడే కదా ప్రకటించారు. మీరు ఇన్ఛార్జి గౌరవం ఇస్తారా, జాతీయ అధ్యక్షుడు గౌరవం ఇస్తారా? ఇన్ఛార్జి గౌరవం ఇవ్వాలి. జాతీయ అధ్యక్షుడు అంటే ఆయన ఇక్కడ మాకు ఎవరు మెయిన్ క్యాండిడేట్? ఇక్కడ ఇప్పుడు 31వ డివిజన్ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎవడున్నాడు? విభూ సూరిబాబు ఉన్నాడు. ఇక్కడ ఆ మాట ఎన్టీ రామారావు గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, అప్పలసుండన్ గారు ఏంటి, ఎవరైనా అదే మాట అన్నారు. ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలోనే ఎవరు పెద్ద అయితే వాళ్ళు వెనకతలే మనం ఉండాలి, వాళ్ళనే ఎక్స్పోజ్ చేయాలి, మనం బ్యాక్ ఉండాలి అని చెప్పుకొని వస్తున్నారు వాళ్ళు నాయకులు. వాళ్ళు అప్పలసుండన్ కానీ, లక్ష్మీదేవి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు ఎవరైనా సరే ఇన్ఛార్జి ఎవరైతే ఇన్ఛార్జి తర్వాత మొత్తానికి ఎంత రప్చర్ అయింది ఇన్ఛార్జీల విషయంలో కూడా ఒక ఇదయింది అన్న విషయం అయితే అది బహిర్గతం అయింది. ఈ నేపథ్యంలో ఈ హడావిడి భవిష్యత్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా? 2024 శ్రీకాకుళం ఎమ్మెల్యే ఎవరు? ఇక్కడ శంకర్ గారిని, లక్ష్మీదేవి గారిని కాదండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరికే బేరీ చేసుకుంటారు తప్పించి ప్రజలు ఇద్దరికే బేరీ చేసుకున్నారు. యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు శంకర్ గారికి కష్టమనే టైప్లో అనుకున్నారు. కష్టమనే టైంలో అనుకున్నా సరే ఆయన కార్యకర్తగా లక్ష్మీదేవి గారి దగ్గర చాలా మెలకులు నేర్చుకున్నారు. ఆయన కూడా ఒక కార్యకర్త స్టేజ్ నుంచి బాగా వచ్చాడు. ఆయన ఎక్కడ ఏమి ఎలా చేయాలనేది ఆయనకి బాగా తెలుసు. ఆయన ఆ బేస్లోనే వెళ్ళాడు. ఆయన ఇప్పుడు అలాగే సక్సెస్ అయ్యాడు కూడా.
ఈరోజు చెప్తున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను శంకర్ గారికి 10,000 నుంచి 15,000 మెజార్టీ మీద 10,000 15,000 తర్వాత మాట్లాడుకుందాం. 31 డివిజన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? విభూతి సూరిబాబు ఎన్ని ఓట్లు కొనశంకర్ చేయించారు? 31 డివిజన్లో 3,000 చిల్లర ఉన్నాయండి. 3 బూతులు అండి. 135, 156, 159 3 బూతులు 31వ డివిజన్కి అనుసంధానమై ఉన్నాయి. ఈ 3 బూతులకి నేనే ఇన్ఛార్జిని. 3 బూతులు నేను చేశాను. 3 బూతుల్లోనూ 700 ఓట్లు 135లో పడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లో ఒక 500 ఓట్లు దాటే వస్తాయి 135లో. 156లోన 400 ఓట్లు పడ్డాయి. 379 ఓట్లు పడ్డాయి. అందులో 300 పైనే దానికి పడతాయి గ్యారంటీగా. అక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ నేను బూత్లో ఉండేటప్పుడు నేను 3 బూత్లు తిరిగాను. నన్ను చాలా వరకు ఏమార్చడానికి చూశారు. నన్ను చాలా వరకు ఏమార్చడానికి వైకాపాలు చూశారు. కానీ ఏంటంటే ఎప్పుడు మీకు గొడవ పడవలసిన కాదండి. ఆ వైకాపాలతో సరదాగా ఉంటాము. వాళ్ళు ఎలక్షన్లో తిరిగినప్పుడు వాళ్ళకి కూడా భోజనాలు నేను తెప్పించేవాడిని తప్పించి వాళ్ళు ఎప్పుడు మాకు ఇచ్చిందే లేదు. అందరితో పాటు బీజేపీ వాళ్ళు అవనివ్వండి, వైకాపా వాళ్ళు అవనివ్వండి, ఇండిపెండెంట్ అవనివ్వండి, ఎవరికైనా సరే నేనే అక్కడ ఏమైనా స్నాక్స్ కానీ ఏమైనా తెచ్చి ఇవ్వటంలో నేనే ఫస్ట్. ఇది మాట్లాడుకుందాం. 2019లో ఈ 3,000 ఓట్లు ఎటువైపు పడ్డాయి? అప్పుడు లెక్కలు మీకు గుర్తున్నాయి? గుర్తున్నాయి. ఎలా ఉన్నాయి అప్పుడు? అప్పుడులోనే ఈ 183 ఓట్లు మెజార్టీ తెచ్చారండి టీడీపీ. ఓకే. అప్పట్లో అంత వేవ్లో కూడా మీరు ఈ 31వ డివిజన్లో 183 ఓట్లు తెచ్చారు. అంటే ఎందుకంటే ఇక్కడ అఫీషియల్స్ ఎక్కువ తిరిగారండి. ఎంపీ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న అఫీషియల్స్ అందరూ కూడా అప్పుడు ఎగ్నిస్ట్ అయిపోయారు. అది తెలియలేదు, ఊహించిన రీతిగా వెళ్ళిపోయింది. అది మీరు ఇందాక మాటలు అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 2, శ్రీకాకుళం గారా 2 మండలాలు. మీరు ఇందాక మాటలు అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఈ మున్సిపాలిటీలో ఈ కార్పొరేషన్లో ఉన్న అన్ని డివిజన్లో కూడా మంచి పట్టు ఉంది. భవిష్యత్ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా కార్పొరేషన్ పరంగా ఇక్కడ టీడీపీ వస్తుంది, అంత క్లీన్ స్వీప్ చేస్తుందని ఒక పెద్ద మాట అన్నారు. ఈ నేపథ్యంలో ధర్మాన వర్గం కూడా ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటుంది, శ్రీకాకుళం నగరంలో మాకు పట్టు ఉంది, రూరల్లో వారికి గ్రిప్ ఉంది అని చెప్పుకుంటున్నారు. సూరిబాబు మాట నమ్మాలా, ధర్మాన వర్గీయుల మాట నమ్మాలా? మీరు అదేదో మీరు చెక్ చేస్తే తెలిసిపోతుందండి. ధర్మాన ప్రసాద్ గారే అన్నారు, మీరు ఏం డెవలప్ చేశారు, శ్రీకాకుళం ఏం డెవలప్ చేశారు చెప్పండి. ఆయన అభివృద్ధి ప్రదాత అని కార్యకర్తలు ప్రతి వాళ్ళు అలాగే అంటారు. ఎవరి నాయకుడి గురించి వాళ్ళే చెప్పుకుంటారు. చెప్పుకోకపోతే కార్యకర్తే కాదు. వాళ్ళు బోర్డు చెప్తున్నారు సార్, 2-3 బ్రిడ్జిలు చెప్తున్నారు, 80 ఫీట్ రోడ్డు చెప్తున్నారు, 2 హాస్పిటల్ చెప్తున్నారు, మీరేమి చేయట్లేదు అని చెప్తున్నారు. ఏం చేయకపోవటం ఏంటంటే అన్నీ తెలుగుదేశంలో ఉండేటప్పుడు కూడా ఇక్కడ మత్స్యకారులకి అమ్మగారి వల్ల పెన్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ తెలుగుదేశంలోన మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే ఇక్కడ శ్రీకాకుళంలో ఆవిడ బీజం వేసింది. ఆవిడ చెప్పిన మాట కాదనకుండా చేశాడు ఆయన. తెలుగుదేశం గవర్నమెంట్లోనే కౌంట్లకి బీసీ చేసింది తెలుగుదేశం గవర్నమెంట్. పట్నాయక్స్ కూడాను బీసీలు చేసింది తెలుగుదేశం గవర్నమెంట్. బీసీకి పెద్దపేట వేసింది తెలుగుదేశం గవర్నమెంట్. ఈ వైకాపా ఏంటి వచ్చింది? వచ్చి 10 సంవత్సరాలు అయిందండి. ఏం డెవలప్ చేసింది చెప్పండి? డెవలప్ ఏం చేసింది చెప్పండి? పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయగలిగిందా? అమరావతి చేయగలిగారా? రాష్ట్రం గురించి తర్వాత మాట్లాడుకున్నాం. 2019 నుంచి 24 మధ్యలో మంత్రి హోదాలో ధర్మాన ప్రసాద్ గారు శ్రీకాకుళంకి ఏం చేశారంటే? ధర్మాన ప్రసాద్ గారు ఏం చేయలేదండి. ఆయన మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మినిస్టర్ కూడా పెద్ద వాల్యూ ఇవ్వలేదు కదా. ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారు ఫస్ట్ టైము పంచాయతీ ప్రెసిడెంట్ తర్వాత ఎమ్మెల్యేగా అయ్యారు. ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆయనకి జౌళి శాఖ మినిస్టర్ ఇచ్చారు. నర్సంపేటలో ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఫస్ట్ జౌళి శాఖ మినిస్టర్ ఇచ్చారు. జౌళి శాఖ మినిస్టర్ ఉండేటప్పుడు శ్రీకాకుళంలోన ఆయన చీఫ్ మినిస్టర్ హోదాలో మేము అనుకునే వాళ్ళం. ఇప్పుడు మినిస్టర్కి ఏ వాల్యూ ఉందండి? ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోన కూడాను రెవెన్యూ మినిస్టర్ చేశారు. రెవెన్యూ మినిస్టర్ చేసినప్పుడు ఏ హోదాలో ఉండి వచ్చారు ఆయన? ఇప్పుడు పార్టీ ఏదైనా సరే ఒక పదవి ఉండేటప్పుడు ఆ పదవి వాల్యూ కూడా ఇవ్వాలి. నేనే అనే భావం ఉండదు. నేను అనే గర్వం ఉండకూడదు. గర్వం అనేది పతనానికి నాంది. గర్వం అనేది పతనానికి నాది. 2019 నుంచి 2024 మధ్య శ్రీకాకుళంకి ధర్మాన్ని ఏమీ చేయలేదు. విభూతి సూరిబాబు ఈ విధంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎలా ఉంటుంది? అంత మీద మెజార్టీ మీద టోటల్ నియోజకవర్గం పరంగా మాట అనుకుంటే
10,000 నుంచి 15,000 మెజార్టీ మీద గ్యారంటీ గెలుస్తారండి శంకర్. తెలుగుదేశం పార్టీ గ్యారంటీ గెలుస్తుంది, తిరుగు లేకుండా శంకర్ గారు వస్తారు. శ్రీకాకుళంలో కొండ శంకర్ వచ్చేస్తారని క్లారిటీ ఇస్తున్నారు. కానీ రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమాన్ని, అభివృద్ధిని 2014 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేశాం. ప్రతి ఒక్కరి అకౌంట్ కూడా నేరుగా డబ్బులు ఇచ్చి ఎంతో ఉన్నతి చేకూర్చామని చెప్పి వైఎస్ జగన్ చెప్తున్న పరిస్థితి. అదేమన్నా వాళ్ళ ఆదేమాతోనే వైనాట్ 175 అంటున్నారు. అది వర్కౌట్ అవుతుందంటారా? ఎలాగంటే అవుతుంది? ఎన్ని అవుతుంది చెప్పండి. మేట నొక్కింది జగన్మోహన్ రెడ్డి గారు, మేట నొక్కుతున్నారు. దాంట్లో నేను విక్టిమ్ అండి, నేను బాధితుడిగా చెప్తున్నాను. నేను ఆయన మేట నొక్కుతున్నాడు. ఎంతమందికి అనౌన్స్ చేస్తున్నాడు, ఎంతమందికి మేట నొక్కుతున్నాడు చెప్పమనండి. ఎంతమందికి అనౌన్స్ చేసి ఎంతమందికి ఇచ్చారో చూపించమనండి, ఎవిడెన్స్ చూపించమనండి. పెన్షన్స్ ఏం చేస్తున్నారు? తెలుగుదేశం అంటే పెన్షన్ ఇవ్వడం మానేస్తున్నారు. తెలుగుదేశం అనేసరికి ఫస్ట్ సంవత్సరం ఏమో ఆసరా, మహిళా ఆసరా అని చెప్పి 18,500 రూపాయలు అంతా ఇచ్చేవారు. ఆ తర్వాత 4 సంవత్సరాలు ఇవ్వడం మానేశారు. 1 సంవత్సరం ఇచ్చారు, 4 సంవత్సరాలు ఇవ్వడం మానేశారు. కొత్త పెన్షన్స్ వచ్చేటప్పటికి చేయట్లేదు. కొత్త పెన్షన్లు అనేసరికి చేయట్లేదు. వాళ్ళకి అనుకూలంగానే సచివాలయం స్టాఫ్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకే వాళ్ళు చేసుకుంటున్నారు. సచివాలయం స్టాఫ్కి వర్క్ తెలియదండి. నేను పక్కాకు నేను చెప్తున్నాను, ఎవరికి వస్తారమ్మా నేను మాట్లాడతాను. నేను వాళ్ళు క్వాలిఫైడ్ అని చెప్తున్నాను. ఏం క్వాలిఫైడ్ వర్క్ అనేది తెలియదు. క్వాలిఫైడ్ నేను డిగ్రీ పాస్ అయ్యాను, సబ్జెక్ట్ నాకు తెలియదు. సబ్జెక్ట్ నాకు తెలియనప్పుడు నేనేం పాస్ అయిన ప్రయోజనం అంటే సర్టిఫికేట్ పట్టి నాలుగు తీసుకోవడానికా? వాళ్ళకి తెలియదు, వర్క్ తెలియదు. వాళ్ళు ఏమైనా కావాలంటే మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోవడం, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వస్తున్నారు. వీళ్ళు వర్క్ తెలియదని చెప్పరు, మీకు సిస్టమ్ బాగోలేదని చెప్తున్నారు, ఇది బాగోలేదని చెప్తున్నారు. సిస్టమ్ బాగోలేదండి, సిస్టమ్ ఒక 10 రోజుల నుంచి మాకు ఇలాగే ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత ఇంకా సెట్ అవ్వలేదు. అలా 2 నెలలు 3 నెలలు తిప్పిన తర్వాత మీరు అవుతుందా లేదని చెప్పేసి ఆ వ్యక్తి అడిగితే లేదండి మేము మున్సిపల్ ఆఫీస్కి కొనుక్కోండి అని చెప్తే మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మాకే పవర్స్ లేవు, సచివాలయంకే పవర్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. యాక్చువల్లీ మున్సిపల్ స్టాఫ్ తెలిసినట్టు ఈ సచివాలయం స్టాఫ్కి తెలియదు, రెవెన్యూ పీపుల్కి తెలిసినట్టు సచివాలయం స్టాఫ్కి తెలియదు. వ్యవస్థ పెట్టాడు ఆయన ఆలోచన మంచిదే, కానీ ఆచరణలో రాలేదు. ఆయన ఆలోచన మంచిదే కాదని నేను అన్నాను. ప్రజలకు అనుకూలంగా జగన్ ఆలోచన మంచిది, ఆచరణలోకి రాలేదు అన్నారు. ఏదైతే 2019 నుంచి 24 మధ్య ఎన్నో సంక్షేమాన్ని అభివృద్ధి చేశామని వారు చెప్తుంటే టీడీపీ వాళ్ళు ఎప్పుడూ కూడా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని మరింత అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని చెప్పి మీరు గడిచిన 5 ఏళ్ళుగా మీరు అందరూ కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్న పరిస్థితి. ఈ మధ్య మీరు ఎలక్షన్ ప్రచారంలో సూపర్ 6 అని ఏదైతే ప్రచారం చేశారో అందులో కూడా ఫుల్గా ఏవైతే ఈ పథకాలే ఉన్నాయి కదా, మళ్ళీ మీరు అప్పులు చేసేస్తారు రాష్ట్రాన్ని. అప్పులు ఎందుకండి చేస్తాం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్కమ్ సోర్సెస్ చూపిస్తున్నారు కదా. అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ 14 ఏళ్ళు కూడా రెవెన్యూ లోటే తప్పించి ఒక్కరోజు కూడా రెవెన్యూలో అభివృద్ధి చూపించలేదు. ఇక ఎలా చంద్రబాబు సృష్టించగలరు? జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. అవునండి, ఒక విత్తనం ఉందంటే మొక్క నాటిన తర్వాత ఫలం వచ్చేసరికి ఎంత టైం పడుతుంది? ఈ 14 ఏళ్ళలో కూడా ఎక్కడ ఫలం రాలేదు. ఫలం రాకపోవడం అంటే మొక్కేసింది ఎప్పుడు? 14 ఏళ్ళు చేసి లేదండి, ఆయన మధ్యలో గ్యాప్ రాలేదా? ఆ మధ్యలో గ్యాప్లో కూడా ఈ 14 ఏళ్ళు ఒక్కరోజు కూడా రెవెన్యూలో వృద్ధి చూపించలేదు, ఎప్పుడు లోటే ఉంది. మొదటి నుంచి లోటు ఉన్నది వస్తుందండి. ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా చేసింది 2014లో ఫుల్ ఫ్లెడ్జ్గా స్టేట్ డైవర్షన్ అయిన తర్వాత 2014లో ఆయన వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు గురించి కానీ దేని గురించి కానీ అన్నిటి గురించి ఆయన అమరావతి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయన పాటుపడుతున్నాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి ఆయనకి తప్పు పట్టవలసిన ప్రసక్తి ఎప్పటికీ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయని మీరు అంచనా వేస్తున్నారు? వాళ్ళు వైనాట్ 175, మీరు వైనాట్ పులివెందులు అంటున్నారు. అంత ఈజీ ఉంటుంది ఎవరికైనా? ఎలా ఉంటుంది భవిష్యత్తులో రాష్ట్రం? ఎట్టి పరిస్థితుల్లోన 130 నుంచి 140 సీట్లు తెలుగుదేశంకి వస్తాయండి. కూటమిగా తెలుగుదేశంకి 130 నుంచి 140 సీట్లు తెలుగుదేశంకి వస్తాయి. కూటమికి అక్కడి నుంచి ఊహించుకోవచ్చు. ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చిందంటారా? వచ్చిందండి. అక్కడ కనిపిస్తుంది అది మీకు. జగన్మోహన్ రెడ్డి కూడా 151 వస్తాయని ఆయన ఊహించుకోలేదు.
అవును. 150 వస్తాయని 151 వస్తాయని ఆయన ఊహించుకోలేదు. అన్ని సీట్లు కూడాను 2000, 1000, 1500, 3000 ఆ రేంజ్లోనే నియరెస్ట్ ప్లేస్లో పోయి తప్పించి తెలుగుదేశంకి మీరు అబ్జర్వ్ చేశారా? 49-50 ఓట్ రేషియో అంతే స్టేట్లో. అంతే పని తప్పించి ఏం పోయి ఆ రేషియోలో ఉండేటప్పుడు వ్యతిరేకత ఎలాగ వస్తుందండి? ఈ నేపథ్యంలో రేపు గవర్నమెంట్ వచ్చేస్తుందని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు మళ్ళీ కూటమి గవర్నమెంట్ వస్తే విభూతి సూరిబాబుకి వ్యక్తిగతంగా ఉన్నతకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఆ తరహా బ్లెస్సింగ్స్ ఏమైనా ఉన్నాయా? బ్లెస్సింగ్స్ అంటే నాయకుల తాలూకా అభిప్రాయం ఎలాగ ఉందో, కష్టపడి చేసే వాళ్ళకి ప్రతి వ్యక్తికి కూడాను గౌరవిస్తారనే ఆశ నాకు ఉందండి. ఇక్కడ నాయకుల అభిప్రాయం గౌరవం అని వ్యాలిడ్ వర్డ్ మాట్లాడారు. గడిచిన 30-40 నిమిషాల ఇంటర్వ్యూలో కుండ ప్రస్తావన ఎక్కువగా మన మధ్య వచ్చిన పరిస్థితి. ఇటీవల కాలంలో గొండు ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ హోదాలో, ఎమ్మెల్యే క్యాండిడేట్ హోదాలో తిరుగుతున్న పరిస్థితి. ఆ గొండు మీకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవన్నీ ఇస్తున్నారా? గొండు శంకర్ ఇది అయిన తర్వాత కూడా గుర్తిస్తున్నారు. ఆయన ఇప్పుడు వరకు కూడా ఆయన గుండ తాలూకా కూటమి లక్ష్మీదేవి తాలూకా క్యాండిడేట్లు అనే భావం ఆయనకి ఎప్పుడూ లేదు. అందరికీ ఒకే విధంగా గౌరవిస్తున్నాడు, అందరికీ ఒకే విధంగా చూసుకొని వెళ్తున్నాడు. ఆయన ఏంటంటే ఆయన కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తి అండి. ఆయన కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ లోపాలు లేవు అనేది ఆయన అబ్జర్వ్ చేసుకోగలుగుతాడు. ఆయన కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తి. నేను కూడా నా వెర్షన్లో మీకు చెప్తున్నాను. నేను లెక్కర్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి, మద్యపాన దీంట్లో నేను ఉన్నాను. నేను స్టార్టింగ్ నుంచి బాయ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. నేను బాయ్ దగ్గర నుంచి మర్చెండైజర్ రిప్రజెంటేటివ్ అసిస్టెంట్ మేనేజర్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. డిస్ట్రిబ్యూటర్ కోస్టల్ బెల్ట్కి డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. తర్వాత స్టేట్ డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. స్టేట్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మనకి ఒక స్టేజ్కి వచ్చేసాం మనం. ఇప్పుడు లిక్కరే ఉందండి. చీప్ లిక్కర్ అనేది చాలా దారుణంగా తయారు చేస్తున్నారు. వాళ్ళు చాలా దారుణంగా తయారు చేస్తున్నారు. లోయెస్ట్ కాస్ట్ స్పిరిట్తో తయారు చేస్తున్నారండి. 10 సంవత్సరాలు బతకవలసిన వ్యక్తి ఈ జే బ్రాండ్ లిక్కర్ తాగడం వల్ల 3 సంవత్సరాలు చచ్చిపోతాడు. లిక్కర్ అనేది ఏదైనా హానే. మామూలు లిక్కర్ ఏదైనా సరే 10 సంవత్సరాలు బతకవలసిన 8 సంవత్సరాలు బతుకుతారు. మీరు ఇక్కడ ఫీల్డ్లో ఉన్నారు కదా, మీకు అన్నీ తెలుసుంటాయి. ఏదైతే ఈ ప్రభుత్వం అమ్మకాలు చేపడుతుంది అక్కడెక్కడా కూడా క్యాషే తీసుకుంటున్నారు తప్పించి ఆన్లైన్ పేమెంట్ తీసుకోవడం లేదు. మీరు ఆరోపిస్తున్నట్టు ఇదంతా డైరెక్ట్గా జగన్ చేతుల్లోకి వెళ్ళిపోతుందా ఈ డబ్బు అంతా? అవుతుందండి. ఏంటి దానికి సోర్స్ ఏంటి? మీరు ఆరోపణలు చేస్తున్నారు, అందులో వాస్తవాలు ఏమైనా ఉన్నాయి? ఆరోపణలు చేస్తున్నామంటే అది పూర్వం ఏదైనా సరే లిక్కర్లోన ఒక కేసు తయారైనప్పుడు కేసుకి సీఎం కోటా నుంచి చెప్పండి, సీఎం బడ్జెట్కి వెళ్తుందండి. ఒక కేసు తయారైతే 10 రూపీస్ వెళ్ళిపోయేది. ఒక కేసుకి 10 రూపీస్ వెళ్తుంది. అంటే కొన్ని లక్షల కేసులు ప్రతి నెల తయారవుతాయి. కొన్ని లక్షలు కనీసం మినిమం ఒక 15-20 లక్షలు తయారవుతాయి కేసులు. అవన్నీ సీఎం దీనికి వెళ్తుంటాయి, సీఎం ఫండ్లోకి. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 20 రూపాయలు చేశారు దాన్ని సీఎం ఫండ్కి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా 20 రూపాయలు కంట్రిబ్యూషన్ అయ్యింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 100 రూపీస్ చేశారు. 100 అది పక్కన పెట్టండి. ఒక లేబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇదివరకు నేను చేయించుకునేవాడిని కొన్ని లేబుల్స్. ఆ లేబుల్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 25,000 రూపాయలు లేబుల్. అది 2 ఇయర్స్కి వ్యాలిడేట్ ఉండేది. 2 సంవత్సరాలకి రెన్యూ చేసుకోవచ్చు, లేకపోతే బ్రాండ్ పేరు మార్చుకోవచ్చు. అది 2 ఇయర్స్కి వాల్యూడ్. అలాంటిది తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేటప్పుడు 50,000కి వచ్చింది. 50,000 నుంచి 2 లక్షల వరకు వచ్చిందండి. ఇప్పుడు అదే లేబుల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే 6 లక్షలు పెట్టాడు 1 ఇయర్కి. నాన్ రిటర్నబుల్ అది. ఓకే. మరి ఇంకా బ్రాండ్స్ ఏం పెట్టుకుని రావాల్సిన పని ఏంటి వస్తుందండి? చేయలేము కదా. ఇందులో ఆయన సొంతం ఉన్నాయా? ఎక్కువైనా ఎన్ని ఉన్నాయి ఆయన సొంత లేబుల్స్? అని మొత్తం స్టేట్లో ఉన్న డిస్టిలరీలను ఆయన లీజ్ తీసుకున్నాడు. సగటు విజయసాయిరెడ్డి తాలూకా ప్రోత్సాహం మీదే జరుగుతున్నాయి ఇప్పుడు లిక్కర్ వ్యాపారం అంతా. ఈ నేపథ్యంలో మీరు ఇన్ని రోజులు సిండికేట్ వ్యాపారం అంటూ చేశారు, లిక్కర్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఎంత మేర డిస్టర్బ్ అయింది, మీరు ఎంత మేర నష్టపోయింటారు రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్ళుగా? ఈ వ్యవస్థ అంతా కూడా చాలా నష్టపోయిందండి. ఏదైనా సరే ఫస్ట్
ఇన్కమ్ సోర్సెస్ ఉండేది ఒక్క లిక్కర్ మీద నుంచి వస్తుంది. మీరు ఎంతమందికి ఉపాధి కల్పించేవారు? ఆ వ్యవస్థ అంతా ఇప్పుడు ఎట్టిపోయింది. అప్పుడులో నా మినిమం 300 మంది వరకు నా దగ్గర పనిచేసేవారండి స్టాఫ్. ఓన్లీ మీ వర్క్? నా వర్క్ రాష్ట్రంలోనే మొత్తంగా యావరేజ్ చేసుకుందాం. యావరేజ్ నా దగ్గర పనిచేసిన వాళ్ళు యావరేజ్గా 300 మంది అండి. ఒక డిపోకి ముగ్గురు రిప్రజెంటేటివ్లు ఉండేవారండి నాకు. 3 జిల్లాలకు కలిపి ఒక ఏరియా మేనేజరు, ఒక మేనేజరు ఉండేవారండి. అలాంటి స్టాఫ్ 300 మంది ఉండేవారండి. అప్పుడు 36 డిపోలు అండి మనకి, తెలంగాణ ఆంధ్ర కలిపి. ఇప్పుడు వాళ్ళందరూ ఉపాధి పోయింది. అందరూ ఉపాధి చేస్తున్నారు. అప్పుడులో 25,000 30,000, ఇప్పుడు కూడా 30,000కి చేస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర చేసిన వాళ్ళందరూ కూడా పెద్దలు అయిపోయారు. ఆ పిల్లలు కూడా పెద్దలు అయిపోయారు. పెళ్ళిళ్ళకి ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు. మళ్ళీ చంద్రబాబు కూటమి వస్తే మీ వ్యవస్థకి మళ్ళీ ఏమైనా పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉన్నదని ఆయన అనౌన్స్ చేశారు కదా. అప్పట్లోన నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు నేను కూడా స్టేజ్ మీద ఉన్నాను కదండి. వచ్చినప్పుడు మన రామ్మోహన్ రెడ్డి గారే సూర్యబాబు అండి జనగణ సాధికార సమితి డైరెక్టర్ అండి, స్టేట్ డైరెక్టర్ అండి, జిల్లా ప్రెసిడెంట్ అండి అని చెప్పి పరిచయం చేశారు. 31 డివిజన్ ఇన్ఛార్జ్ ఇవన్నీ చెప్పి పరిచయం చేసిన తర్వాత ఒక 6 నిమిషం మాట్లాడాను ఆయనతో. లోయెస్ట్ కట్ స్పిరిట్ తోటి చేస్తున్నారు సార్, దాని గురించి కొద్దిగా మీరు చెప్పండి సార్ అన్నాను. ఓకే అన్నాడు. అనేసిన తర్వాత ఆయన స్పీచ్లో కూడాను దీన్ని యాడ్ చేశారు. మంచి నాసిరకం మద్యం కాకుండా మంచి మద్యం నేను సరఫరా చేసే బాధ్యత నాది అని కూడా అనౌన్స్ చేశారు ఆయన. ఈయన ఇలా అనౌన్స్ చేశారు. 2019లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి బహిరంగంగా ఒక నవరత్నాల్లో ఒక హామీగా ఇచ్చప్పుడు అధికారంలోకి వచ్చారు. 2024 ఎన్నికలు కంప్లీట్ అయిపోయి కానీ హామీ అమలు అవ్వలేదు. అది అమలు అయ్యంటే రాష్ట్ర ఎంతో పెద్ద ఇన్కమ్ సోర్స్ ఎలా ఉండేది పరిస్థితి? ఆ నిర్ణయం భవిష్యత్తులో ఆయన ఇంప్లిమెంట్ చేస్తారన్న పరిస్థితి ఏమైనా ఉంటుంది? నేనేంటి అనుకున్నానంటే ఆయన బిజినెస్ మెన్గా నేను అనుకున్నానండి. బిజినెస్ మెన్ అంటే ఏంటంటే డెవలప్మెంట్గా చూసుకుంటాడు. ఆయన బిజినెస్ మెన్ కదా, బాగా డెవలప్ చేయగలుగుతాడేమో. ఎందుకంటే ఊహించిన రీతిలోన 151 సీట్లు వచ్చాయి. ఊహించిన రీతిలో డెవలప్ అవుతాడు అంటే ఆయన సొంతంగా డెవలప్ అయ్యాడు తప్పించి స్టేట్కి డెవలప్మెంట్ ఎప్పుడు చూపించలేదు. తర్వాత మీకు ఇంకొకటి ఉంది, ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ అని ఉంది. బ్రెవరేజ్ కార్పొరేషన్ తాకట్టేసాడు తెలుసా మీకు? ఈరోజు అన్ని కంపెనీలు కూడా బ్రాండ్లు రాకపోవడానికి కారణం ఏంటనుకున్నారు? బ్రెవరేజ్ కార్పొరేషన్ తాకట్టేసాడు. ప్రజలందరూ రివర్స్ అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు కొన్ని బ్రాండ్లు రిలీజ్ చేశారు. ఎలక్షన్ ముందు డైరెక్ట్ రోజు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ లోకేష్ బాబు వీళ్ళందరూ తిడుతుంటే ఈ బాధ భరించలేక 2 బ్రాండ్లు 3 బ్రాండ్లు కొత్త బ్రాండెడ్ ఐటమ్స్ కొన్ని రిలీజ్ చేశారు. అంతే తప్పించి మొత్తం అన్నీ చీప్ లిక్కర్ అంతా ఆల్దేనండి. ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ తాకట్టేసాడంటే బాండ్లన్నీ తీసుకెళ్ళి తాకట్టేసాడంటే. ఇప్పుడు ఎండీ ఉన్నాడు, ఎండీ ఏం చేస్తున్నాడండి ఆయన? ఆయన ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు మీనా గారు. ఇదివరకు ఏపీబీసీఎల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్ చేశాడు, తర్వాత ఎండీగా చేసి దీనికి కూడా చేశాడు ఆయన. అవును, ఎండీకి చేశాడు ఆయన ముఖేష్ కుమార్ మీనా. అప్పుడు ఆయనకి అన్ని లోటుపాట్లు అన్నీ తెలుసు ఆయనకి. ఎప్పుడు కూడా ఇంత డిస్టర్బెన్స్ అంటే ఎప్పుడు లిక్కర్ ఫీల్డ్లో ఇంత డిస్టర్బెన్స్ అంటే ఎప్పుడు రాలేదండి. ఈ నేపథ్యం ఫైనల్గా ఈ 5 ఏళ్ల జగన్ పాలనకి 1 నుంచి 10 మధ్య మీరు ఎన్ని మార్కులు ఇస్తారంటే? జగన్కా 0. ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారుగా, ఏదైతే శ్రీకాకుళం నగరంలోని 31వ డివిజన్ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు గారు, సీనియర్ టీడీపీ నాయకులు, పార్టీ ఆవిర్భావం ముందు నుంచి కూడా పార్టీలో సంస్థాగత కార్యక్రమాల్లో కూడా వీళ్ళ తండ్రి గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఎన్నో రకాల విలువైన విషయాలను మనతో పంచుకున్నారు. భవిష్యత్తులో ఏదైతే 2019 ఎన్నికల్లో కూడా 183కు పైగా ఓట్లను ఈ డివిజన్ నుంచి టీడీపీకి అంత వేవ్లో కూడా అందించామని, భవిష్యత్తు 2024లో కూడా స్పష్టమైన మెజార్టీని టీడీపీకి ఈ డివిజన్ నుంచి గిఫ్ట్గా ఇస్తామని విభూతి సూరిబాబు చెప్తున్నారు. ఇంకోవైపు రాష్ట్రంలోనూ అదేవిధంగా శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ స్పష్టమైన మెజార్టీతో టీడీపీ అధికారంలోకి రానుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ సిండికేట్కి సంబంధించి లిక్కర్కి సంబంధించి రాష్ట్రంలో వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయిందని, నాసిరకమైన మద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తూ జగన్ తన జేబుల్లో నింపుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొందని విభూతి సూరిబాబు చెప్తున్నారు. భవిష్యత్తులో కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ కష్టాలన్నీ గట్టికి తిరిగి అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ పయనిస్తుందని విభూతి సూరిబాబు చెప్తున్నారు. ఇది ఇవాళ అంతరంగా వచ్చే వారం మరో గెస్ట్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.